ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటలీ. ఈ రోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ వీడియో చెప్పబోతున్నాను. అదేంటి అంటే ఆర్టికల్స్ గురించి ఈ వీడియోలో మీకు నేను చాలా డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఆర్టికల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎక్కడ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అండ్ ఎప్పుడు యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చాలా డీటెయిల్గా షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్గా ఆర్టికల్ డెఫినేషన్ చూసేద్దాం. Articles are determiners or adjectives. Articles qualifies, modifies and describe the noun. సో మనకి ఆర్టికల్స్ అంటే యాడ్జెక్టివ్ అని కూడా చెప్పేసుకోవచ్చు. ఎందుకు? ఆర్టికల్స్ అనేది నౌన్ని క్వాలిఫై చేస్తుంది, మోడిఫై చేస్తుంది అండ్ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా యాడ్జెక్టివ్ కూడా ఉంటాయి. సో ఆర్టికల్ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఆర్ డిటర్మైనర్స్ and articles are qualifiers, modifiers, describers of the noun. సో ఇట్ ఈజ్ యూస్డ్ బిఫోర్ నౌన్. ఆర్టికల్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము? నౌన్కి ముందు యూస్ చేసేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ మీరు చూసేసినట్లయితే అ బాయ్ అంటే నౌన్, ఏ ఆర్టికల్ కదా. సో ఆర్టికల్ అనేది ఇక్కడ మనం నౌన్ ముందు యూస్ చేస్తాం. ఇక్కడ నౌన్ అనేది బాయ్, ఏ అనేది ఆర్టికల్. సో నౌన్ని డిటర్మైన్ చేయడానికి ఇక్కడ మనం ఆర్టికల్ యూస్ చేసేసాము. నెక్స్ట్ ఆర్టికల్స్ ఇలా కూడా జాయిన్ అవ్వచ్చు. అది ఎలా అంటే బాయ్ అనేది నౌన్, గుడ్ అనేది అడ్జెక్టివ్ అండ్ ఏ అనేది ఆర్టికల్స్. సో ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా? నౌన్ని అడ్జెక్టివ్ డిఫైన్ చేస్తుంది, యాడ్జెక్టివ్ని ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది. సో ఇలా కూడా మనకి ఆర్టికల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. నెక్స్ట్ టైప్ ఏంటి? బాయ్ అనేది ఇక్కడ నౌన్, యాడ్జెక్టివ్ అనేది ఇక్కడ గుడ్ అండ్ వెరీ అనేది ఇక్కడ అడ్వర్బ్, ఏ అనేది ఆర్టికల్. సో ఇక్కడ చూసేస్తే బాయ్ అనే నౌన్ని యాడ్జెక్టివ్ డిటర్మైన్ చేసింది, యాడ్జెక్టివ్ అనే గుడ్ని అడ్వర్బ్ అనే వెరీ డిఫైన్ చేసింది, అడ్వర్బ్ని మళ్ళీ ఆర్టికల్ డిఫైన్ చేసేసింది. సో ఇలా మనకి డిఫైన్ అయిపోతాయి ఆర్టికల్స్ అనేది. ఆర్టికల్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? మన ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ద అని అంటాం కదా. సో 3 కాదండి, ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్: డెఫినెట్ ఆర్టికల్స్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. డెఫినెట్ ఆర్టికల్స్లో మనకు ఉండేది ఆర్టికల్ ఏంటి అంటే ద. ఇండెఫినెట్ ఆర్టికల్స్లో మనకి ఏ ఆర్టికల్స్ ఉంటాయి? ఏ అండ్ యాన్. సో ఈ డెఫినెట్ ఆర్టికల్ డెఫినేషన్ ఏంటి అంటే నౌన్ని కరెక్ట్గా డిఫైన్ చేస్తుంది. సో దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఆబ్వియస్లీ నౌన్ని కరెక్ట్గా డిఫైన్ చేయదు, దాన్ని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్పేస్తాము. ఇప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఉండే ఫస్ట్ యాన్ ఆర్టికల్ గురించి చెప్పేద్దాం. యాన్ ఆర్టికల్స్ అంటే ఏంటి? యాన్ ఆర్టికల్స్ ఎక్కడ యూస్ చేస్తారనంటే యాన్ ఆర్టికల్ యూస్డ్ బిఫోర్ ద వర్డ్ విచ్ స్టార్ట్స్ విత్ ద ఓవెల్ సౌండ్స్. ఓవెల్ సౌండ్స్ అంటే AEIOU. ఓవెల్ లెటర్స్ కాదండి, ఓవెల్ సౌండ్స్. తెలుగులో చెప్పాలంటే ఆ నుంచి ఔ వరకు శబ్దం ఉన్న పదాలని మనం ఇక్కడ ఓవెల్ సౌండ్స్ అని చెప్పేసుకోవచ్చు. సో ఈ ఓవెల్ సౌండ్స్ ముందే మనం యాన్ అనే ఆర్టికల్ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎగ్. ఇక్కడ చూసారా? యాన్ ఎగ్, యాన్ అంబరిల్లా, యాన్ ఆక్స్, యాన్ ఆరెంజ్, యాన్ ఏరోప్లేన్, యాన్ ఓవెల్. సో చూసారు కదా, ఇలా మనకు ఓవెల్ సౌండ్స్ ముందు యాన్ అనే ఆర్టికల్ యూస్ చేసేస్తాము. సో దీంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే యాన్ హవర్. ఇక్కడ మనకి హవర్, ఇక్కడ ఎగ్జెంప్షన్స్ యాన్ హవర్. హా అనేది మనకి ఇక్కడ ఓవెల్స్ కాదు కదా, కానీ ఇక్కడ మనం హెచ్ అనేది సైలెంట్ లెటర్గా కన్సిడర్ చేసేస్తాం. అండ్ ఆర్. నెక్స్ట్ ఇలా. నెక్స్ట్ అండ్ హానెస్ట్ కాదండి, ఇది హెచ్ అనేది ఇక్కడ సైలెంట్గా ఉంటుంది. సో అండ్ ఆనెస్ట్ పర్సన్. నెక్స్ట్ అబ్రివేటెడ్ వర్డ్స్లో కూడా మనం ఈ యాన్ అనేది యూస్ చేసేస్తాము. యాన్ MLA, యాన్ MP, యాన్ SI, యాన్ MRO, యాన్ SBI ఆఫీసర్, యాన్ MBBS స్టూడెంట్ ఎక్సెట్రా. ఇవన్నీ మనము అబ్రివేటెడ్ వర్డ్స్లో కూడా యూస్ చేసేస్తాము. నెక్స్ట్ ఏ ఆర్టికల్ ఎక్కడ యూస్ చేస్తాము? యూస్డ్ బిఫోర్ ద వర్డ్స్ విచ్ స్టార్ట్స్ విత్ ద కన్సర్నెంట్ సౌండ్స్.
ఇక్కడ కన్సోనెంట్ సౌండ్స్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేసేస్తాము. వోవెల్ సౌండ్స్లో కాకుండా కా నుంచి క్ష వరకు వచ్చే సౌండ్స్తో మొదలయ్యే పదాల ముందు మనం ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. ఎగ్జాంపుల్ చూసేస్తే మీరు కనుక నౌన్స్ వీడియో కనుక చూసినట్లయితే ఆ నౌన్స్లో మనము కౌంటబుల్ నౌన్స్ లైక్ ఎ పెన్, ఎ బుక్ ఇలాంటి వాటి దగ్గర మనం ఆ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. కామన్ నౌన్ ఎ బాయ్, ఎ గర్ల్, ఎ లేడీ, ఎ ఉమెన్, ఎ మెన్ ఇలా మనం కామన్ నౌన్స్ ముందర మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. వన్ అనే అర్థం వచ్చే పదాల ముందు కూడా మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాము. ఎ సైకిల్, ఎ బుక్, ఎ పెన్, ఎ ప్యాడ్, ఎ బాటిల్ ఇలా మనము వన్ అనే పదం, వన్ అనే అర్థం వచ్చే పదాల ముందు మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. నెక్స్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చే ముందు, నౌన్ కాంప్లిమెంట్స్ ముందు మనం ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. ఇక్కడ రాము ఈజ్ ఏ ట్రైనర్, ఇక్కడ రాము ఈజ్ ఏ ట్రైనర్. సో ఇక్కడ ట్రైనర్ అనేది ఒక కాంప్లిమెంట్ లాగా తీసేసుకుంటే మనం దాని ముందు ఆర్టికల్ని యూజ్ చేసేసాము. నౌన్ని క్వాలిఫై చేసేటప్పుడు చేసే ముందు కూడా మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. ఇక్కడ చూసారా రాజు ఈజ్ ఏ కింగ్, ఇక్కడ క్వాలిఫై చేసేస్తుంది రాజు కింగ్ అని. సో అక్కడ మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసేసాము. నేషనాలిటీని తెలియజేయడానికి మనం ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఎ చైనీస్, ఎ ఫ్రెంచ్, ఎ తెలుగు పర్సన్ ఇలా మనము యూజ్ చేసేసుకోవచ్చు నేషనాలిటీని యూజ్ చేసేటప్పుడు కూడా. ఎక్సెప్షన్స్ ఏమున్నాయంటే ఇక్కడ అ యూరోపియన్, అ యూనివర్సిటీ, అ 1 రూపీ కాయిన్, అ 1 మ్యాన్ ఐడ్ ఇవన్నీ మనకి ఇక్కడ ఎక్సెప్షన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ద ఆర్టికల్. ద ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేస్తాము? నౌన్ అనేది ప్రత్యేకింపబడితే అక్కడ మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. సో ప్రత్యేకమైన వాటి కింద యునీక్ థింగ్స్ దగ్గర మనం ఈ ద అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. ఇక్కడ మీరు చూసేస్తే ఎగ్జాంపుల్ ద సన్, ద మూన్, ద ఎర్త్ ఇవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. సో సన్ అనేవి చాలా ఉండవు, ఒకటే ఉంటుంది. మూన్ కూడా ఒకటే ఉంటుంది. సో అలా మనకి ప్రత్యేకంగా ఉండే వాటిని తెలపడానికి మనం ఇక్కడ ద అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. ద హిందూ ఓషన్, ద రెడ్ సీ, ద తాజ్ మహల్. సో ఇలా మనము ప్రత్యేక కట్టడాలని చెప్పడానికి కూడా దాని ముందు మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. ద ఫస్ట్ పర్సన్ అని అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ అనేది ఆర్డినల్ నెంబర్ కదా, ఆర్డినల్ నెంబర్స్ అన్నిటి ముందు మనం ఇక్కడ ద అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. ద నయాగరా, ద గ్యాంగస్, ద సీఎం, ద సూపర్ కోర్ట్ ఇలా మనకి ప్రత్యేక కట్టడాలు కానీ ఆర్డినల్ నెంబర్స్ కానీ ఒక స్టేట్లో కానీ ఒక కంట్రీలో కానీ ఒకే ఒక్కరు ఎవరైనా సీఎం, పిఎం ఇలాంటి వారు ఉంటే ఆ ప్రత్యేకమైన వ్యక్తుల్ని మనం ద అనే ఆర్టికల్తో కంబైన్ చేసేస్తాము. నెక్స్ట్ ఈ గ్యాంగస్, నయాగరా ఫాల్స్ జలపాతాలు కానీ నదులు కానీ వాగులు వంకలు కానీ ప్రత్యేకంగా ఉంటే వాటి ముందు మనం ద అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, సూపర్లేటివ్ డిగ్రీ ముందు కూడా మనం ఈ ద అనే ఆర్టికల్ యూజ్ చేసేస్తాము. నో ఆర్టికల్స్. ఇక్కడ మీరు ఏ ఆర్టికల్, యాన్ ఆర్టికల్, ద ఆర్టికల్ చూసారు కదా, కానీ కొన్ని పదాలకి నో ఆర్టికల్స్ అనేవి కూడా ఉంటాయి. అవి ఎప్పుడు ఉంటాయంటే ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్కి నో ఆర్టికల్ ఉంటుంది, అన్కౌంటబుల్ నౌన్స్కి నో ఆర్టికల్ ఉంటుంది, మెటీరియల్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఈ నౌన్స్ ముందర మనం ఏ ఆర్టికల్ అనేవి యూజ్ చేయము. సో అలాంటి వాటికి మనం ఇక్కడ నో ఆర్టికల్స్ అని చెప్పేసుకోవచ్చు. ప్రాపర్ నౌన్ ఇక్కడ ఎవరెస్ట్ అనే అనాలంతే, దీని ముందు మనం ఏ, అండ్ ద అనేవి యాడ్ చేయకూడదు. సో గోల్డ్ కానీ నాలెడ్జ్, అడ్వైస్ ఇలాంటి వాటి ముందు మనం ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు. మీకు ఇలా డౌట్గా అనిపిస్తే, అర్థం కానట్టు అనిపిస్తే ఒక సింపుల్ ట్రిక్ అనేది మీకు షేర్ చేసేస్తాను. సో ఆఫ్టర్ ఏ నౌన్ మనకి ఆఫ్ కానీ, ఇన్ కానీ, విత్ కానీ, విచ్ కానీ వచ్చినట్లయితే మనం ఇక్కడ ద ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. ద ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. సో సింపుల్గా మీరు ద ఆర్టికల్ గుర్తుపెట్టేసుకోవాలంటే ఆఫ్టర్ ఏ నౌన్ ఆఫ్, ఇన్, విత్, విచ్ అనేది వస్తే మనం ఇక్కడ ద ఆర్టికల్ యూజ్ చేసేసేయచ్చు.
సో ఫ్రెండ్స్ చూసేసారు కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో లాస్ట్ వీడియో ఆర్టికల్స్ గురించి. ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.